గురుగారు, ఆకాశంలో ఎన్నో నక్షత్రాలు వివిధ పేర్లతో ఉంటాయి. అయితే వివాహానంతరం వధూవరులకు అరుంధతి నక్షత్రాన్ని ఎందుకు చూపిస్తారు? అరుంధతి యొక్క జన్మ రహస్యం తెలుసుకోవాలి. ఒకానొక సందర్భంలో బ్రహ్మదేవుడు ఓ సుందరమైనటువంటి వనితను సృష్టించాడు. చాలా చాలా అందంగా ఉంది ఆవిడ, అప్సరసల కన్నా అందంగా ఉన్నది. అంత అందమైన వ్యక్తిని చూచేటప్పటికి బ్రహ్మదేవునికి మనస్సు చెలించింది. ఎప్పుడైతే మనస్సు చెలించిందో ఆ విషయాన్ని తెలుసుకున్నది ఆ పిల్ల పేరు సంధ్య. ఆవిడ పేరు సంధ్య. అది తెలుసుకున్న తర్వాత తన మీద తనకే జుగుప్స కలిగింది ఆ సంధ్యాదేవికి. ఈ శరీరానికి ఉన్నటువంటి అందాన్ని చూచి కదా నాకు జన్మనిచ్చిన తండ్రి కూడా నన్ను కోరుకున్నాడు, ఈ అందాన్ని చూచి కదా. కనుక ఇటువంటి కన్న తండ్రి కూడా తాను సృష్టించినటువంటి పిల్లను కోరుకున్నాడు అంటే ఎంత నీచమైనది ఈ సౌందర్యం. కనుక నాకు ఈ సౌందర్యంతో సంబంధం లేదు, దీన్ని ఈ శరీరాన్ని త్యాగం చేయాలి అనే ఆలోచన వచ్చింది ఆ సంధ్యాదేవికి. నమస్కరించాల్సిన విషయం, అంత గొప్ప ఆలోచన వచ్చింది. ఎప్పుడైతే ఆలోచన వచ్చిందో తనంతట తానుగా దేహాన్ని వదిలిపెట్టవలసినటువంటి పరిస్థితి లేదు, ఎవరికీ లేదు. ఆత్మహత్య మహాపాపం. అందుకోసమని ఆ శరీరాన్ని అలా త్యాగం చేయడం కోసం పరమేశ్వరుని గురించి తపస్సు చేసింది. పరమేశ్వరుడు ప్రత్యక్షమైతే అర్థించింది, ఇదిగో ఇలా జరిగింది కనుక నేను ఈ దేహాన్ని త్యాగం చేద్దాం అనుకుంటున్నా. త్యాగం చేసినప్పటికీ ఆ పాపం నాకు రాకుండా ఉండేటువంటి పరిస్థితిని కల్పించవయ్యా అని అడిగింది పరమేశ్వరుడు. అప్పుడు పరమేశ్వరుడు చెప్పాడు, ఇక్కడికి కొద్ది దూరంలో అంగిరస గోత్రీకులు యజ్ఞం చేస్తున్నారు. ఆ యాగశాలకు వెళ్ళి నీ శరీరాన్ని ఆ హోమగుండంలో సమర్పించు. మరల నీవు ఉద్భవిస్తావు, పుడతావు వెంటనే. ఆ పుట్టినటువంటి నీవు అప్పటికప్పుడు పెరిగి పెద్దదానివి అవుతావు. ఎదురుకుండా ఎవరు ఉన్నారో వారి దగ్గర మంత్రోపదేశాన్ని పొందు, వారినే భర్తగా స్వీకరించు, అప్పుడు ఈ దోషమంతా పోతుంది అని చెప్పాడు. ఎవరు? పరమేశ్వరుడు. వెంటనే ఆవిడ అంగిరస గోత్రీకులు ఎక్కడున్నారో అక్కడికి వెళ్ళింది. తన దేహాన్ని ఆ హోమగుండంలో ఉంచింది. ఆ దేహము 2 భాగములై ఆకాశానికి చేరినాయి, సూర్యభగవానుడి వద్దకు. ఆ చేరినటువంటి 2 భాగములే ఉదయ సంధ్య, సాయం సంధ్య, 2 భాగాలు. దాన్ని సంధ్య అని పేరు పెట్టింది అందుకోసం, కేవలం సంధికాలం అని మాత్రమే కాదు. అయితే మరలా ఆవిడ పుట్టింది కదా. ఆ పుట్టినటువంటి ఆవిడ పెరిగి పెద్దదయ్యింది. ఎదురుగా ఎవరున్నారు అంటే వశిష్ఠుల వారు ఉన్నారు. ఆ వశిష్ఠుల వారి వద్దనే ఉపదేశాన్ని పొందింది, వశిష్ఠుడినే భర్తగా పొందింది. అప్పుడు వశిష్ఠుడు ఆమె పూర్వజన్మను దివ్య దృష్టితో చూచి అరుంధతి అని పేరు పెట్టాడు. రుంధంతి కామం యథా తథా అరుంధతీయాః అని. కామము అనబడేటువంటి దాన్ని నిరసించినటువంటిది కనుక అరుంధతి అని పేరు పెట్టాడు ఆవిడకు. అందువల్లనే పెళ్లి జరిగినప్పుడు ఆ దంపతుల ఇద్దరికి అరుంధతి నక్షత్రాన్ని చూపిస్తారు. వివాహం కామము కొరకు కాదయ్యా, ధర్మము కొరకు అని చెప్పటం కోసం. ఆ నక్షత్రం మాత్రమే ఈ ధర్మాన్ని తెలియజేసింది కనుక ఆ అరుంధతి నక్షత్రం, అందుకని ఆవిడని చూపిస్తారు. కాకపోతే విచిత్రం ఏమంటే పగటిపూట పెళ్లి జరిగిన అరుంధతి నక్షత్రాన్ని చూపిస్తున్నారు, రాత్రిపూట కనబడటమే కష్టం. కానీ వాటి రోజున కలి ప్రభావం కనుక ఆవిడ్ని దర్శించవలసిందే. ఆవిడ ఆశీర్వచనాన్ని ప్రతి భార్యాభర్త పొంది తీరవలసింది.